హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మేము పుట్టగొడుగులు కొనడానికి వచ్చాము ఫ్రెండ్స్. వర్షాకాలంలో పుట్టగొడుగులు బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్. మంచి రకానికి చెందిన పుట్టగొడుగులు ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్. అందుకనే మేము ఇక్కడికి కొనడానికి వచ్చాము ఫ్రెండ్స్. పుట్టగొడుగులు కట్టొచ్చి 25 రూపాయలు ఫ్రెండ్స్. 4 కట్టలు కొన్నాము 100 రూపాయలు పెట్టి. ఇవి మంచి రకానికి చెందిన పుట్టగొడుగులు ఫ్రెండ్స్. ఇవి అరుదుగా దొరుకుతాయి, అందుకనే మేము ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్. ఈ పుట్టగొడుగులతో కూర చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను చేసినట్టు చేస్తే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. కూర రుచికరంగాను. రండి, ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. పుట్టగొడుగుల వల్ల ఉపయోగాలు ఏంటంటే, నరాలు బలహీనతలు ఉండవు ఫ్రెండ్స్. నడుముల నొప్పులు ఉండవు. నడుములకు బలం ఇస్తుంది, నరాలకు బలం ఉంటుంది. నీరసం నిస్సత్తువుని రానివ్వదు. ఇవి శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. గనుక మిస్ అవ్వకుండా ఈ వంటకాన్ని చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు నేను పుట్టగొడుగులు కూర చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా మట్టి అంతా వదిలిపోయేదాకా నానాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు పుట్టకొక్కుల కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: పుట్టకొక్కులు, ధనియాలు, ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయ, అల్లము, అలా మసాలా దినుసులు ఫ్రెండ్స్. ఇవి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. కావలసిన పదార్థాలు. తయారు చేసుకునే విధానం చూద్దాం. రుచిగా ఉంటుంది కర్రీ కూడా ఫ్రెండ్స్. ప్రయాస అనుకోకుండా చక్కగా నూరుకుంటే మంచిది ఫ్రెండ్స్. కొద్దిగా ఉందాము. రెడీ అయింది ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కూరకు
సరిపడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలాలు, ఇప్పుడే బాగుంటుంది టేస్ట్గా. ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు కోసాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, వేగాయి ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇది వేగనిద్దాం 2 నిమిషాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి, ధనియాలు, మసాలా లేగే. టమాటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్ టమాటాలు, అప్పుడే గ్రేవీ లాగా వస్తుంది. 10 నిమిషాలు మగ్గాలి ఫ్రెండ్స్ నూనెలోనే. పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం వేస్తున్నాను ఫ్రెండ్స్, సరిపడా వేసుకోవాలి. అలాగే ఉప్పు,
కల్లుప్పు ఫ్రెండ్స్. బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. తిప్పిన తర్వాత 10 నిమిషాలు మగ్గనివ్వాలి టమాటాని. ఉప్పు వేసాం కదా ఫ్రెండ్స్, ఉప్పు వల్ల టమాటా మగ్గిపోయింది. చూడండి ఫ్రెండ్స్, టమాటా మగ్గిపోయింది చక్కగా. కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసింది. మనం పుట్టగొడుగులు వేసేసుకుందాం. పుట్టగొడుగులు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పుట్టగొడుగులు వేసాను. చక్కగా చికెన్ కర్రీ లాగా వస్తుంది. 10 నిమిషాలు మగ్గాలి ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ పుట్టగొడుగులు కర్రీ. కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర పుట్టగొడుగుల కూర ఫ్రెండ్స్. అరగంట పట్టింది ఫ్రెండ్స్ ఉడికేటప్పటికి. చక్కగా గ్రేవీ లాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు పుట్టగొడుగుల కర్రీ చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.